ఉదాహరణకు భారతదేశంలో మత ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా, ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి, దానికి పోరాటం చేయాలి. జరుగుతోంది పోరాటం, అందులో భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను